గాలి మాటలు మాట్లాడుతున్నారు. జగన్ గారు మళ్ళీ జనంలోకి వెళ్తే వైసీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుందా? పార్టీ ఇన్యాక్టివ్ గా లేదు, యాక్టివ్ గానే ఉంది. ఇంకా బలోపేతం అవుతుంది. ప్రజలు నిరాశ తీసుకున్న భరోసా కల్పిస్తారు. మేము ఉన్నాము అని అంత ప్రజలు కోరుకుంటున్నారు. తప్పు చేశాము చెప్పలేసుకుంటున్నారు ప్రజలు. ఎంత తప్పు చేసాము, ఈ అబద్ధాలు నమ్మాము, మాకు అన్నం పెట్టావు అని పేదలందరూ 64 లక్షల కుటుంబాలు మాకు అన్నం పెట్టిన మన ద్రోహం జరిగిపోయింది, అనవసరంగా ఈ మాటలు నమ్మాము, ఏదో ఇస్తారంటే ఆశపడ్డాం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు 27 ఎన్నికలు అంటున్నారు. ఆల్మోస్ట్ జమిలి వస్తే 27 ఎన్నికలు అంటున్నారు. ఎన్నికల నాటికి ఈ లోపల ఈ ప్రజల వ్యతిరేకత బాగా కట్టిపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు పని, పవన్ కళ్యాణ్ పని ఏంటంటే ప్రజల కోసం ఆలోచించే స్థితిలో లేరమ్మా. చంద్రబాబు పని అంతా ఇప్పుడు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవాలి, తన కొడుకుని కాబోయే ముఖ్యమంత్రి గానో ప్రెసిడెంట్ గానో ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం అతని తాపన. ఈ చట్టంలో ఇరుక్కుపోతానేమో, బయటపడాలి, చంద్రబాబు చట్టం నుంచి బయటపడాలని పవన్ కళ్యాణ్ సనాతనాన్ని ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి బీజేపీ ఢిల్లీ అటాక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే చంద్రబాబు ఎలాగో రానివ్వడు, చంద్రబాబు తన కొడుకునే చేస్తాడు. 2029కి తన ముఖ్యమంత్రి, 2027 అంటున్నారు, తన ముఖ్యమంత్రిగా అంగీకరించడు. మామని అంగీకరించినాడు, పవన్ కళ్యాణ్ అంగీకరించడు. సో తనకు కావాలంటే తను ఇలా వెళితే తన ముఖ్యమంత్రిగా, తన సీఎం క్యాండిడేట్ గా బీజేపీ అలయన్స్ తోటి తను ఎంటర్ అవ్వచ్చు. అతను ఈ సమస్యల్లో ఉన్నారు వీళ్ళ ఆలోచనలన్నీ. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలని పవన్ కళ్యాణ్, ఈయన తన కొడుకు ఏం చేయాలని చంద్రబాబు, ఈ గొడవల్లోనే ఉన్నారు తప్పితే ప్రజలకు మనం ఇచ్చిన హామీలు, ప్రజలకు మనం ఇచ్చిన మాటలు వాటి గురించి ససేమిరా తూనా బొడ్డని ఉన్నారు. కనుక ప్రజలు అవన్నీ గుర్తిస్తున్నారు. తగిన బుద్ధి తగిన సమయంలో చెప్తారు. ఓకే, ఈ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ని ఎలా చూడాలి? ఆయన ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు గారు మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటారు, మళ్ళీ ఇంకోసేమో రాష్ట్రం అప్పుల పాలవుతుంది, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన సరిగా లేదని చెప్పేసి ఆయన ప్రభుత్వం మీద ఆయనే వ్యాఖ్యలు చేస్తారు, ఆయన మంత్రుల మీద ఆయనే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి బిహేవియర్ ని ఎలా చూస్తూ ఉండాలి? అసలు దిశ దశ లేకుండా ప్రయాణిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పార్టీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? తన ముఖ్యమంత్రి అవడానికి పెట్టాడా, లేకపోతే చంద్రబాబును మోయటానికి పెట్టాడా? ఇప్పుడు రేపు అతను 2029లో కూడా జగన్ 27 అవచ్చు, 29 అవచ్చు, మరే లోకేష్ ఓటేయండి అని అడుగుతాడా, లేకపోతే నాకు ఓటేయండి అని అడుగుతాడా? ఏమి ఆయనకు ఒక ఎయిమ్, ఒక గోలు, ఒక విధానం కనపడతా, ఒక రీతి ఏమీ లేదు. ఏదో అప్పటికప్పుడు ఎమోషనల్ ఏది వస్తే అది మాట్లాడటం. నన్ను చూడండి, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏంటి, ఆల్రెడీ కలెక్టర్ ఆ షిప్ ని సీజ్ చేశాడు. ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ ని సీజ్ ది షిప్ అని ఒక సినిమాటిక్ అప్రోచ్ అక్కడ ఆల్రెడీ సీజ్ చేశాడు కలెక్టర్. ఆ నెక్స్ట్ డే ఈయన వచ్చింది, సీజ్ చేసిన షిప్ మళ్ళీ సీజ్ అంటాడు ఈయన. ప్లస్ అక్కడ నన్ను కలవడానికి ఆ మాత్రం నువ్వు ప్రోటోకాల్, యు ఆర్ నాట్ ఎ సీఎం. సీఎం కే డీజీపీ కలెక్టర్లు అందరూ వస్తారు, అది ప్రోటోకాల్. యు ఆర్ ఓన్లీ డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం కి ఎలాంటి ప్రోటోకాల్ ఉండదు. డిప్యూటీ సీఎం ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ మినిస్టర్. అంతే పేరు సీఎం అనేది చెప్తే యూ ఆర్ ఎలిజిబుల్ టు రెఫర్ ఎనీ మినిస్ట్రీ అంతే చెప్తే నీకేమి వేరే ప్రోటోకాల్, సీఎం కున్న ప్రోటోకాల్ నీకు ఉండదు. ఆ మాత్రం తెలియకుండా నన్ను కలవడానికి నేను వస్తే రాలేదు అంటాడు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు. ఊనే ఏదో మాట్లాడటం, సినిమా డైలాగ్ మాట్లాడటం అని అరెస్ట్ చేయండి. ఇది ఏం అవుతా? అక్కడ చెయ్యాలంటే అక్కడ నుంచి సెంట్రల్ నుంచి రావాలి, సెంట్రల్ నుంచి రావాలి. ఆఫీస్ ఇచ్చారు, అదే వాళ్ళు సీజ్ చేసి పెట్టింది. ఆఫీసర్ పిలిచారు, కస్టమ్స్ ఆఫీసర్ ఫ్రమ్ సెంట్రల్ వస్తారు. వచ్చినాక అది ఫారెన్ షిప్, పనామా షిప్, ఎలా షిప్ అది, ఆ షిప్ వాళ్ళు ఎంతవరకు చేయాలి ఏంటి అన్నీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అది కూడా తెలియదు. వీళ్ళు ఈ అధికారం ఉన్నట్టు, లేని అధికారం ఉన్నట్టు ప్రదర్శించుకో, అక్కడ జనాలకి కెమెరాలు పెట్టుకుని షిప్లు ప్రయాణం చేయడం ఉంటే ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఈ బిల్డప్ బాబాయ్ కథలు కరెక్ట్ కాదు. అతను ఏదో ఆశించారు ప్రజలు, పవన్ కళ్యాణ్ ఏదో ఆశించారు, ఏదో చేస్తారని. అతను ఏమీ కాదు, 6 అడుగు బుల్లెట్ కాదు, 6 అడుగు బిట్టు కాదు. అతను ఊరికే అంతే మాట్లాడతారు, జుట్టు ఎగరేసుకుని ఆవేశంగా ఆ టయానికి అది ఏదో మాట్లాడతారు తప్పితే ఏది నిర్దిష్టంగా ఒక మాట మీద నడవటమో, ఒక విధానం మీద నడవటమో, ఒక పద్ధతి మీద మాట్లాడటమో ఏమీ లేదు. ఓకే.
బీజేపీకి అది అర్థమైపోయింది ప్రజలకి. అందుకని బికమ్ ఎ జోకర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్. పబ్లిక్ నవ్వుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అనగానే ఒక కామెడీ చేస్తారు, ట్రోల్ చేయరు. అది కనుక అతను ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే అడకత్తెలో పోక చెక్క. చంద్రబాబును కాదనలేడు, చంద్రబాబును అవునలేడు. చంద్రబాబు అవునని కూర్చుంటే 2029 నీ పరిస్థితి ఏంటి? సున్నా. కాదని వెళ్తే బయటికి వెళ్తే ఏంటి? ఎవరు నాకంట? బీజేపీ అండతో నేను గెలవగలనా, రాగలనా? బీజేపీ అండతో నేను ముందుకు వెళ్ళగలనా? అన్ని అతను ముందు క్వశ్చన్లు. పాప తెగమగా అవస్థపడుతున్నాడు. అది కాలమే నిర్ణయిస్తుంది. అతను నా ఉద్దేశంలో ఈ రాబోయే ఎన్నికల నాటికి ఇంకా 1 year లోనే చంద్రబాబు అతనికి తేడాలు రావడం, చంద్రబాబు చక్రవ్యూహంలో చిక్కుకుపోతాడు. చంద్రబాబు ఎంత ఈజీగా అతను ఎలాంటి మోడీని టెర్రరిస్ట్ అని వాగిన వాడు మోడీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అలాంటి వాడు అతనికి. అవసరమైన జుట్టు, అవసరం ఉన్నప్పుడు కాళ్ళు, లేదంటే జుట్టు పట్టుకునే బాబు కనుక నేను అవసరానికి వాడుకున్నాడు. ఇప్పుడు రేపు నేను ఎలా తొక్కలో తొక్కేస్తాను, తన కొడుకు తీసుకెళ్తాడు. అప్పుడు చూశారా తమ్ముళ్ళు, నేను ఎంత గౌరవం ఇచ్చాను పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ చేయడం భావ్యమైన మనసు బాధపడుతుంది, చాలా కష్టం అనిపిస్తుంది. ఇలాంటి డైలాగ్ ప్రజల ముందు మాట్లాడి ఏరిపా పని చేస్తారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కానీ అంత ఆవేశం తప్పితే ఆలోచన లేదు. ఏమిటి మన కెరీర్ ఏంటి, మనం ఏం చేయాలి, పార్టీ ఎందుకు పెట్టాం, ఎవరి కోసం పెట్టాం, మనం ఏమిటి ఈ ఊరిని ఎలా ట్రావెల్ చేయటమేనా, వెనకాల ఉండటమేనా, మనం మన కోసం ముందుకు వెళ్ళాలా అనేది అతనికి దాని వ్యూహం కానీ ఆ వ్యూహ కర్తలు కానీ పక్కన